నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులందరికీ కూడా పవిత్రమైనటువంటి ఓ పుణ్యక్షేత్రం. ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే తాజాగా కొన్ని హిందూ సంఘాలు, కొంతమంది హిందూ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఈ రోజు చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు, చాలా కాలంగా వినిపిస్తున్నటువంటిది. సుమారు టీటీడీ ఉద్యోగస్తుల్లో 20% అంటే సుమారుగా 4400 మంది అన్యమతస్థులు, ముఖ్యంగా క్రిస్టియన్స్ ఉన్నారు పేరోల్స్లో అనేది చాలా పెద్ద ఆరోపణ వినిపిస్తోంది. హిందూ భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మనకు గుర్తుంది, బండి సంజయ్ గారు కూడా అలాంటి ఆరోపణ చేశారు. సుమారుగా 1000 మందికి పైగా టీటీడీ ఉద్యోగస్తుల్లో అన్యమతస్థులు ఉన్నారని చెప్పి. మరి దీనికి సంబంధించి టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఏమన్నా వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తుందా, ఇది పెద్ద ఎత్తున ఈ రోజున మాట్లాడుకుంటున్నారు ప్రజలందరూ కూడా. ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం. ఏం చేస్తే బాగుంటుంది, ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిటిల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే అండి. కొద్ది రోజుల కిందట బండి సంజయ్ గారు మాట్లాడారు, అండ్ రీసెంట్గా ఇంకొక వెలగపూడి ప్రకాష్ రావు గారు ఆయన కూడా మాట్లాడారు. చాలా ఇలాంటి యాక్టివిటీస్లో చాలా ఆయన చురుగ్గా పాల్గొంటారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? 4400 మంది ఎంప్లాయీస్ టీటీడీలో, సుమారుగా మనకి పర్మనెంట్ ఎంప్లాయీస్ ఒక 7000 మంది ఉంటారని చెప్తున్నారు, 16000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారని చెప్తున్నారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? నేను అనుకుంటాను దీంట్లో మెయిన్ ప్రాబ్లం రాజుగారు, ఒక చట్టం ఉంటే అది ఫాలో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మెక్కా మస్జిద్ హైదరాబాద్లో హిందూ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది? పెట్టాలి కదా. ఇదే లాజిక్ యూజ్ చేస్తే సిపిఎం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అవును, ఏంటి ఇట్లాంటి అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో, సరే మద్రసాలో రేపు హిందువులు పెడదామంటే ఏం చేస్తారు మీరు? పెట్టనిస్తారా? పెట్టనియరు. మద్రసాలు వద్దు, మిగతా చాలా ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది, దాంట్లో కూడా హిందువులు లేకుంటే క్రిస్టియన్స్ని పెడితే ఎట్లా ఉంటుంది? అలో చేయరు. ఒకటి మీకు ఆచారాలు తెలియదు, మీరు అక్కడ వచ్చి మళ్ళీ హిందువులు అనగానే మామూలు కోపం పడతారు, అది ఇదని చెప్తారు. టీటీడీలో ప్రాబ్లం ఏంటంటే, టీటీడీలో ఒక చట్టం ఉండే కానీ ఎవరు పాటించలేదండి. ఎస్పెషలీ జగన్ వచ్చిన తర్వాత మనం చూసాం, చాలా మటుకు దాన్ని ఇగ్నోర్ చేశారు. అప్పుడప్పుడు కొంచెం అనౌన్స్మెంట్ వచ్చింది, అక్కడ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం, కానీ మెజారిటీగా ఏం చేయలేదు. ఇప్పుడు జరిగిన ఈ యాక్షన్ మనం చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత టీటీడీలో ఉన్న నాన్ హిందూ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు, లేకుంటే ట్రాన్స్ఫర్ చేసి ఇంకో డిపార్ట్మెంట్కి పంపిస్తాను. ట్రాన్స్ఫర్ చేసేది పర్మనెంట్ వాళ్ళే చేస్తారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తీసేస్తారు. ఎందుకంటే కాంట్రాక్ట్ మీద ఉన్నారు వాళ్ళు, కొత్త వాళ్ళు తీసుకోవచ్చు, అన్స్కిల్డ్ జాబ్స్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ దమ్ అన్నమాట. ఎందుకు చేస్తున్నారు అనేది ఒకటి క్వశ్చన్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు రోమ్లో వాటికన్ తీసుకోండి, వాటికన్లో ఓన్లీ క్రిస్టియన్స్ ఉంటారు. అంటే మెయిన్గా వాళ్ళ చర్చ్ లోపల కానివ్వండి, బయట కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ సర్వీసెస్లో అన్నీ క్రిస్టియన్సే ఉంటారు. డెఫినెట్గా ఉండాల్సిందే, ఎందుకంటే అక్కడున్న సిస్టమ్స్ ఏంటి, అక్కడున్న ప్రేయర్స్ ఎట్లా నడిపిస్తారు, మిగతా అన్ని దాంట్లో వాళ్ళదే పట్టు ఉంటుంది వాళ్ళకి. సో మీరు చెప్పినట్టు పర్మనెంట్ ఉంటారు, కాంట్రాక్ట్ ఉంటారు, అక్కడ కూడా ఇట్లాంటి సిస్టమ్స్ ఉంటుంది. కానీ తిరుమలకు వచ్చేట ప్రాబ్లం ఏమవుతుందంటే, దీని నుంచి ఎవరైనా తొలగించారనుకోండి, అప్పుడే గొడవ మొదలవుతుంది. ఇది హ్యూమన్ రైట్స్ వయలేషన్. ఇప్పుడు సిపిఎం వాళ్ళు మొదలుపెట్టారు, హ్యూమన్ రైట్స్ వయలేషన్, ఇదంతా ఇట్లా చేస్తారు. మీరు స్కూల్లో పనిచేస్తున్నారు, ఎందుకు తీసేస్తున్నారు? స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి వీళ్ళకి సంబంధం ఏంటి? టీటీడీ జీతం ఇస్తున్నారు, అది ఇంకో మాట. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ రూల్ ఇంప్లిమెంట్ చేయడంలో చాలా మటుకు ఇప్పుడు దాకా ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ అందరు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా డోర్ టు డోర్ సర్వే చేద్దామని చెప్పి మన ప్రపోజల్ పెట్టారు. అంటే ఇంటింటికి వెళ్ళి చెక్ చేసుకుందాం ఒకసారి, అక్కడ ఏం ఫోటో పెట్టారు ఇంటి లోపల, ఆఫీస్ వర్క్ ప్లేస్ తెలియదు కదా వీళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారని. ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సార్ వీళ్ళు చర్చ్లో కనిపించారు, వీళ్ళు అక్కడ. కానీ అది కూడా చాలా మటుకు కోర్ట్ జడ్జ్మెంట్స్ ఏమంటుందంటే, మీరు చర్చ్కి వెళ్తే క్రిస్టియన్ కావాలని ఏం లేదంటున్నారు. కోర్ట్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇవాళ ఒక జడ్జ్మెంట్ వచ్చింది, నేను ఇవాళ లైవ్లో చూశాను. అది దాంట్లో ఏమంటున్నారంటే, కొంతమంది ముస్లిమ్స్ ఒక గుడి లోపల వెళ్ళి ప్యాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇస్లాం గురించి అని చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఓకే, యాంటీ కన్వర్జన్ లా కింద. కోర్టు ఏమంటున్నారు, వాళ్ళు ఓన్లీ ప్యాంప్లెట్స్ పంచిపెట్టారు కదా, ఎవరిని కన్వర్ట్ చేయలేదు కదా. ఇది ఎట్లా అయిపోయిందంటే, నేను దాని గురించి ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశాను. ఎవడో ఒకటి బాంబు తీసుకెళ్ళి గుడి లోపల వెళ్తే ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. బాంబు పేలలే కదా, ఇంకా పేలిస్తేనే కదా యాక్టివిటీ అవుతుంది, అది టెర్రరిస్ట్ యాక్ట్ అవుతుంది. మీరు ప్యాంప్లెట్స్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? మీరు బయట చేయొచ్చు కదా, గుడి లోపల ఎందుకు చేస్తున్నారు? ఇదే మనుషులు రేపు ఇదే మెక్కా మస్జిద్లో హిందూ ఇస్కాన్ వాళ్ళని తీసుకెళ్ళి, ఇస్కాన్ వాళ్ళు హరే కృష్ణ గురించి ప్యాంప్లెట్స్, హరే కృష్ణ గురించి భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎట్లా ఉంటుందండి? చేయనిస్తారా? చేయనియరు, కొట్టి బయట పంపించేస్తారు వాళ్ళు. కానీ హిందువులు చేయరు. హిందువులు చాలా పీస్ఫుల్ కమ్యూనిటీ. మన దగ్గర ఎవడొచ్చినా ఏం చేసుకున్నా ఏం చెప్పరు మన దగ్గర. ఈ టీటీడీలు కూడా ఇష్యూలు అంతే. సరే, అక్కడున్న అర్చకులు కానీ వాళ్ళకంటే 100% దే విల్ బి హిందూస్, అంటే డౌట్ లేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది, నా అంచనా ప్రకారం ఆల్మోస్ట్ 80 నుంచి 90% మంది విల్ బి హిందూస్. కానీ
కన్వర్జన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే రాజుగారు, మీరు ఇది సిటీలో కూడా చూసుంటారు, హైదరాబాద్ సిటీలో చాలా మటుకు కన్వర్టెడ్ అయిన వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పేరు ఉంచుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎస్సీ రిజర్వేషన్తో వీళ్ళకి చాలామంది సంబంధం ఉంది. అండ్ అకార్డింగ్ టు కోర్ట్ రూలింగ్స్ అండ్ రూల్ ప్రకారం ఎవరైనా కన్వర్ట్ చేస్తే వాళ్ళది రిజర్వేషన్ స్టేటస్ పోతుంది. వీళ్ళు బయట చెప్పరు, కానీ కోర్ట్ రికార్డ్స్లో ఎక్కడో ఉంటుంది. కోర్ట్ వాళ్ళు రికార్డ్ బయటకి ఇయ్యరు. సో మీరు ఎట్లా క్లారిఫై చేస్తారు వీళ్ళు క్రిస్టియన్సా కాదా అని చెప్పి? ఎందుకంటే ఆల్రెడీ కోర్టు వాళ్ళు చెప్పారు వీళ్ళు చర్చ్కి వెళ్ళి ప్రే చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వీళ్ళు క్రిస్టియన్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కాకుండా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఇస్ నాట్ ఎ గ్యారంటీ అంటే. హౌ డూ డిటర్మైన్? అదొకటి. రెండవది, మన సపోర్ట్ సర్వీస్ అంటారు, స్కూల్స్ అంటున్నారు, వీళ్ళు హాస్పిటల్స్ అంటున్నారు, అక్కడ మీరు ఎందుకు చూస్తున్నారు ఇట్లాంటిది? ఈ క్యాథలిక్ స్కూల్స్ కానివ్వండి, ఈవెన్ ఇస్లామిక్ స్కూల్స్ కానివ్వండి, చాలా మటుకు 100% రిజర్వేషన్ ఉంది వాళ్ళకి. ఆ మతానికి చెందిన వాళ్ళకి ఎంప్లాయ్ చేయాలని అక్కడ. కొంత 90% ఉంటుంది, కొంతమందికి 80% ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ప్రివిలేజెస్ ఉంటుంది అక్కడ. ఇట్లాంటి స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి ఫీజు ఉండదు, వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తారు, అన్నీ చేస్తారు. టీటీడీ స్కూల్లో ఎక్కడైనా అట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. టీచర్స్ని తీసుకోవాలని చెప్పి ఒక ఆర్డర్ వస్తే ఎందుకు తీసుకోకూడదండి? ఫండెడ్ బై టీటీడీ. టీటీడీ డబ్బులతో స్కూల్ నడిపిస్తున్నారు, కాలేజ్ నడిపిస్తున్నారు. టీటీడీ చాలా స్కూల్స్ నడిపిస్తున్నారు, కాలేజ్ నడిపిస్తున్నారు. అక్కడ ఎందుకు చేసుకోకండి రిజర్వేషన్? అంటే మీరు మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి నాకు ఇది బాధ ఉంది, మాకు అసలు ఇది ఇస్ నాట్ అప్లికబుల్ టు అస్ అని చెప్పి పక్కన జరిగిపోతున్నారు. మీరు హిందూ ఇన్స్టిట్యూషన్స్లో అందరిని తీసుకోవాలి. నేను ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ రిలీజన్ గురించి ఆర్గ్యూ చేయట్లేదు, ఇప్పుడు పాయింట్ ఆఫ్ వ్యూ గురించి ఆర్గ్యూ చేస్తున్నాను. అంటే మీరు ఒక చట్టం ఉంటే అందరికి అదే చట్టం ఉండాలి. మనం ఎప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం చూడండి, ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద సేమ్ లా. ఇక్కడ లేదు మన భారతదేశంలో. మన దేశంలో హిందువులకు ఒక చట్టం, మిగతా వాళ్ళందరికీ ఇంకో చట్టం. అండ్ హిందూ దాని కింద సిక్ కానివ్వండి, జైన్ కానివ్వండి, బుద్ధిస్ట్ కానీ వీళ్ళందరూ ఆ కేటగిరీ కింద వచ్చేస్తారు. కొంతమంది బుద్ధిస్ట్ ఏమో మైనారిటీ కింద వస్తారు. కానీ ప్రాబ్లం ఇది. టీటీడీలో కూడా ఇప్పుడు ఇదే సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు వ్యతిరేకిస్తున్న వాళ్ళు రేపు ఇన్సిస్ట్ చేయాలి, టీటీడీ కూడా ఇట్లా రూల్ ఇంప్లిమెంట్ చేయాలంటే సరే ముస్లిం ఇన్స్టిట్యూషన్స్లో కూడా హిందువులను అలౌ చేయాలి. హిందువులు అక్కడ వచ్చి చదువుకోవచ్చు, హిందువులు అక్కడ వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ కానివ్వండి, వాళ్ళ మజార్లు కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, దర్గాలు కానివ్వండి, అక్కడన్నీ హిందువులు వెళ్ళొచ్చు. అంటే వెళ్ళొచ్చు అంటే పని చేయొచ్చు, అలో చేయరు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు, నేను చెప్పినట్టు దీనికి ముందు ఆచారాలు తెలియదు, మీకు ఏం తెలియదు, రిలీజన్ గురించి తెలియదు, నమాజ్ తెలియదు, మీకు ఏం చేయలేరు మీరు అని చెప్పేసి, కల్మా చదవలేరు అని. సో ఈ క్వశ్చన్కి వచ్చిన ఇక్కడ ఆగిపోతుంది క్వశ్చన్. ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుకు ఎంత దాకా తీసుకెళ్తారని పెద్ద ప్రశ్న ఉంది. ఎందుకు హిందువులను ఎంచుకున్నారు అక్కడ అంటే, ఒక కన్వర్జన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. మనం కేరళకి వెళ్తే రాజుగారు, మోస్ట్ ఆఫ్ ది హిందూ టెంపుల్స్ బయట ఒక బోర్డు ఉంటుంది, నాన్ హిందూస్ ఆర్ నాట్ అలౌడ్. అవునా? ఇప్పుడు కూడా యేసుదాస్ గురువాయూర్ లోపల వెళ్ళలేరు, బయట నిలబడి గురువాయూరప్పని గురించి పాటలు పాడతారు. అదే టైంలో శబరిమలకి వెళ్తారు, ఎందుకంటే శబరిమలలో రూల్ లేదు, అలాంటి నిబంధనలు లేవు. కానీ ఇక్కడ గురువాయూర్ టెంపుల్ లాంటి చాలా టెంపుల్స్లో ఓన్లీ హిందూస్ అని. దానికి ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంది, రిలీజియస్ స్టోరీ ఉంది, బ్యాక్ స్టోరీ ఉంది దానికి. ఏంటంటే ఈ కన్వర్షన్స్ నడుస్తున్నప్పుడు, ఎస్పెషలీ కేరళలో కన్వర్షన్ చాలా ముందు నుంచే మొదలైంది, 17th 18th సెంచరీ నుంచే మొదలైంది. ఎస్పెషలీ క్రిస్టియన్ కన్వర్షన్, దాంతో ఇస్లామిక్ కన్వర్షన్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే కేరళకి చాలామంది స్పైస్ ట్రేడర్స్ వస్తుండే ముందు, అరబ్ కంట్రీస్ నుంచి, ఆఫ్రికా నుంచి. ఇటువైపు ఏమో క్రిస్టియన్ కంట్రీస్ నుంచి సెయింట్ థామస్ ద అపోస్టల్ వచ్చారు. అట్లా చాలామంది వచ్చి కన్వర్షన్స్ మొదలుపెట్టారు. ఈ కన్వర్షన్స్ ఆపడానికి వీళ్ళు ఏం చేస్తుండే, ముందు కన్వర్ట్ చేసిన వాళ్ళు గుడి లోపలికి వెళ్తుండే. ఇప్పుడు గుర్తుందా, ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం కోర్టులో ఇవాళ ఇచ్చిన ఒక జడ్జిమెంట్ అంటున్నారు, గుడి లోపల వెళ్ళి మీరు మొత్తం ప్రచారం చేయక్కర్లేదు, చేయొచ్చు, కానీ మీరు కన్వర్ట్ చేయకూడదు ఎవరు అంటున్నారు కోర్టు చెప్తుంది. ఆలోచించండి. సో వీళ్ళు ఏం చేశారంటే గుడి లోపల వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి వీళ్ళని కన్వర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ చేసి కన్వర్ట్ చేసినప్పుడు బ్యాన్ పెట్టేసి గుడి లోపల, మీరు బయట కూడా చేసుకోవచ్చులే, అది ఎవరైనా చేసుకోవచ్చు, కానీ అక్కడ కనిపిస్తారు కదా, దొరికిపోతారు కదా, దొరికిపోతారు. ఈ రూల్ ఉందన్నమాట. యేసుదాస్ని చూస్తే యేసుదాస్ని తెలిసిన వాళ్ళు కానీ ఆయన లోపల వెళ్ళారు, కానీ తెలియని మంది చాలామంది వెళ్తారు. అదే కదా, ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వీడియో కెమెరా వాళ్ళు, వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, ఎవరు చూస్తారు, వెళ్తారు. దిస్ నో అబ్జెక్షన్ ఫర్ దస్, ప్రాబ్లం లేదు. ఈవెన్ తిరుమలలో నాన్ హిందూస్ కూడా వెళ్ళొచ్చు. మీరు చూసుంటారు డిక్లరేషన్ రాయాలి. జగన్ ఫస్ట్ టైం రాసాడు, సెకండ్ టైం రాయలేదు. దట్ ఐ ప్రొఫెస్ ద హిందూ ఫేత్ అక్కర్లేదు, ఐ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హిందూయిజం అని రాసి ఒక డిక్లరేషన్ రాస్తుంది. మీరు బిలీవ్ చేయరు, ఇందిరాగాంధీ వచ్చినప్పుడు కూడా గురువాయూర్ టెంపుల్ లోపలికి అలౌ చేయలేదు ఆమెని, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, బికాస్ షీఈ్ అ పార్సీ, షీఈ్ నాట్ అ హిందూ. సో దానికోసం లోపల అలౌ చేయలేదు. సేమ్ రాహుల్ గాంధీ కూడా అంతే, కానీ రాహుల్ గాంధీ వాళ్ళు ఇప్పుడు పార్సీగా అంగీకరించారు, హిందూ అని చెప్తారు, హిందూ అని చెప్పి లోపల అలౌ చేస్తున్నారు. ఈ రిలీజియస్ కన్వర్జన్ ఆపిన దానికి చాలా మట్టుకు మనం చూసాం. పోర్చుగీస్ ఇన్క్విజిషన్ గోవా నుంచి కేరళ దాకా
అది కాకుండా యూపీ బీహార్ వైపు ముస్లిం కన్వర్షన్ చాలా జరిగింది. ఆ బెల్ట్ కంప్లీట్ ఓకే, చాలా మటుకు హిందూ టెంపుల్ని కూలగొట్టారు, అక్కడే జరిగింది. ఎందుకంటే మొఘల్స్ వచ్చిన రూట్ అది, ఆఫ్ఘాన్స్ వచ్చిన రూట్ అది. దాని తర్వాత క్రిస్టియన్ కన్వర్షన్ కేరళ నుంచి ఇప్పుడు చాలా మటుకు మనం చూస్తున్నాం తమిళనాడు, ఆంధ్రాలో కూడా కన్వర్షన్స్ ర్యాంపెంట్గా నడుస్తుంది. దీనికి ఆపడానికి టీటీడీ చేసిన ఒక రూల్, దీంట్లో తప్పేముందని నాకు అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా 7,000 మంది ఏమో పర్మనెంట్ ఎంప్లాయీస్, 16,000 మంది ఏమో కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీ, మొత్తం మీద చూస్తే సుమారు 23,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేయడం అనేది అంత కష్టమా, లేకపోతే ఇక్కడ కూడా ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్? ఎందుకంటే టీటీడీ ఆల్రెడీ నిబంధనలు ఉన్నాయి కానీ ఫాలో అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము దీని మీద దృష్టి పెడుతున్నాం అని చెప్పారు. ఒక ఏప్రిల్ అప్పుడు అనుకుంటా, ఫిబ్రవరిలో ఒక 18 మంది ఎంప్లాయీస్ని ట్రాన్స్ఫర్ చేయడము, తొలగించడం చేశారు. ఒక 2-3 రోజుల కింద కూడా 4 సస్పెండ్ చేశారు. బట్ ఇంకా చాలా ఉంది కదా, నెంబరు వేల సంఖ్యలో ఉన్నారని చెప్పి వీళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేయడము, ఎలా తొలగించాలి ప్రాసెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దగ్గర ఒక డిక్లరేషన్ ఇవ్వమని చెప్పాలి ముందు. బహుశా గవర్నమెంట్ దగ్గర ఆ ఫార్మాలిటీస్ ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్గా ఉన్నప్పుడు మీరు ఒక డిక్లరేషన్ ఇవ్వండి, ఎస్పెషలీ టీటీడీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్, దట్ ఐ ఆమ్ ఎ హిందూ, మిగతా ఏ రిలీజన్లో నాకు సంబంధం లేదు అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. ఒక స్టాంప్ పేపర్ మీద 10 రూపాయల స్టాంప్ పేపర్ ఉంటే కూడా చాలు. నాకు తెలియదు లీగలీ ఎన్ఫోర్సబుల్ ఉంటే ఎంత వాల్యూ పెట్టాలి. దాన్ని బట్టిన తర్వాత ఈ లిస్ట్ మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. డొమైన్లో పెట్టి అబ్జెక్షన్స్ అడగండి. ఇప్పుడు మన పెళ్లికి రిజిస్టర్డ్ మ్యారేజ్లో చూస్తాం మనం. ఇప్పుడు రిజిస్టర్డ్ మ్యారేజ్కి వెళ్తే నెల ముందే వీళ్ళు ఫోటో, ఇద్దరు అమ్మాయి అబ్బాయిది ఫోటో బయట పెట్టి వీళ్ళు అడ్రస్ పెట్టి అబ్జెక్షన్ అడుగుతారు. ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా? ఆ నెల లోపల అబ్జెక్షన్ రాకపోతే ఆటోమేటిక్గా రిజిస్టర్డ్ మ్యారేజ్ అయిపోతుంది. అదే పరిస్థితిలో ఇప్పుడున్న ఈ చెప్పిన నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్కి మీరు ఒక డిక్లరేషన్ తీసుకున్న తర్వాత వీళ్ళ పబ్లిక్ డొమైన్లో పెట్టండి. వీళ్ళందరూ మా ఎంప్లాయీస్, దాంట్లో క్రిస్టియన్ అని సపరేట్ చేయకండి. అందరు ఎంప్లాయీస్ పెట్టేసేయండి. వాళ్ళ ఏరియానో వాళ్ళ మొత్తం అడ్రస్ అని పెట్టకుండా మెయిన్గా అట్లీస్ట్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారి పేరు, వాళ్ళ పేరు, వీళ్ళు ఉండే ప్లేసు అయిపోతుంది చాలు. నేను చెప్తున్నా రాజుగారు, దాంట్లోనే మీకు 20-30% మంది వ్యతిరేకంగా ఆబ్జెక్షన్స్ రావచ్చు. ఒకటి పర్సనల్ పాలిటిక్స్ ఉండొచ్చు. నేను రాజుగారు నన్ను నచ్చకపోతే నేను రాజుగారి మీద కంప్లైంట్ చేస్తాను, అది ఈజీగా తీసేయచ్చు, తెలిసిపోతుంది ఇది ఫేక్ కంప్లైంట్ అని. కానీ దాంట్లో ఒక 10% కూడా వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్. అంటే మీరు అబద్ధం చెప్పారు, మీరు డిక్లరేషన్ ఇచ్చారు, ఆ డిక్లరేషన్ ప్రకారం సర్వీస్ రూల్స్ ప్రకారం మిమ్మల్ని సస్పెండ్ చేయొచ్చు, లేకుంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నేను చెప్తే సస్పెండ్ చేయక్కర్లేదు, ట్రాన్స్ఫర్ చేసేసేయండి చాలు. పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే ఈవెన్ తిరుమలలోనే మీరు ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ పంపించచ్చు. వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు అది ఇది అంటే నో ప్రాబ్లం, యూ కెన్ క్యారీ ఆన్. మన దేశంలో కన్వర్షన్స్ ఆర్ అలౌడ్ లీగలీ ఫోర్స్డ్ కన్వర్షన్ జరగకూడదని చెప్తున్నాను. ఎవరైనా అడ్మిట్ చేస్తారని నన్ను ఫోర్స్ చేశారని చెప్పి ఎవరు చెప్పరు. అది డబ్బులు కానివ్వండి, బియ్యం సంచులు కానివ్వండి, ఇట్లాంటి చాలా యూజ్ చేసి కన్వర్ట్ చేస్తారు. అన్లైక్ కన్వర్జన్స్ ఇన్ కేరళలో కన్వర్షన్ జరిగింది 1817, 18th century. టాప్ లెవెల్ నుంచి కిందకి వచ్చింది, నంబూదిరి క్యాస్ట్ నుంచి, అంటే టెంపుల్ ప్రీస్ట్ నుంచి. వాళ్ళని ఫస్ట్ కన్వర్ట్ చేస్తే అక్కడ నుంచి ఈజీ అయిపోతుందని చెప్పి. మన దగ్గర తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణలో బాటమ్ అప్ కన్వర్షన్ నడుస్తుంది. పని మనుషులు, వాచ్మెన్లు వీళ్ళు వేసుకుంటున్నారు ఫస్ట్, పాస్టర్లు, వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, ఇంతమందిని కన్వర్ట్ చేయాలని చెప్పి. క్యాస్ట్ పాస్టర్లు వాళ్ళకి టార్గెట్ ఉంటుంది, కమిషన్. ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళని కూడా తప్పట్లేదు, వాళ్ళకి ఉద్యోగం చేస్తున్నారు. సేల్స్ మ్యాన్ ఏంటి, రిలీజన్ అమ్మడం. వాళ్ళు పని చేసుకుంటున్నారు, వాళ్ళకి ఇంకేం ఉద్యోగం తెలియదు, చేయరు కూడా. సో ఈ పరిస్థితుల్లో టీటీడీలో ఉన్న బెనిఫిట్, ఎందుకంటే అక్కడ హిందువులు వెళ్ళే ఒక ఆలయం, ఆ ఆలయంలో మీరు ఒక క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఎట్లా పనిచేస్తారు, అక్కడ సర్టన్ హ్యాబిట్స్, కొన్ని నిబంధనలు ఉంటుంది, అదన్నీ పాటించాల్సింది. చేయకపోతే మీ సర్వీస్ రూల్స్లో రాసి ఉంటుంది. అది బహుశా నేను చూడలేదు తిరుమల సర్వీస్ రూల్స్, కానీ డెఫినెట్లీ ఐఎమ్ హిందూ అని చెప్పి డిక్లేర్ చేసి సైన్ చేసిన వాళ్ళు ఉంటారు అక్కడ. కానీ చాలామంది అప్పుడప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శబరిమలలో మీరు ఒక లేడీని పెట్టారనుకోండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ని టెంపుల్ చీఫ్గా కూడా పెట్టచ్చు. అంటే టెంపుల్ చీఫ్ అంటే అడ్మినిస్ట్రేషన్ చీఫ్గా. ఆమె దర్శనం చేసుకోవడానికి సన్నిధానానికి వెళ్ళడానికి వీలు లేదు. అనంత పద్మనాభ స్వామి గుడిలో ప్రాబ్లం వచ్చింది తిరువనంతపురంలో. అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిఫాక్టో ఈ టెంపుల్ కమిటీలు ఉంటారు. ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వచ్చినా టెంపుల్ కమిటీలు ఉంటారు. అంటే అక్కడ ఇప్పుడు మేనేజ్ చేసింది, ఇప్పుడు కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల ముందు అక్కడున్న రాయల్ ఫ్యామిలీ, ట్రావెంకూర్ రాయల్ ఫ్యామిలీ అక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ టెంపుల్ వాళ్ళ అధీనంలో ఉందన్నమాట. కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఎక్స్ ఆఫీషియో మెంబర్గా ఉంటారు దీంట్లో. ఒక టైంలో ఒక ముస్లిం కలెక్టర్గా వచ్చారు ట్రివాండ్రంకి. పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. ఆయన గుడి లోపలికి వెళ్తాడా, వెళ్ళలేడు. గుడి పక్కన కూర్చొని మీటింగ్ చేసుకోవచ్చు కావాలంటే. అప్పుడు ఆయన ఏం చేశారంటే కాంట్రవర్సీ అవాయిడ్ చేయడానికి ఆయన ఇంకొకరిని నామినేట్ చేశారు, హిందూ ఆయన్ని, వాళ్ళ ఆఫీస్లోనే. ఒక డెప్యూటీ కలెక్టర్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే ఎక్కువ గొడవ చేయకుండా వాళ్ళ దగ్గర ఒక డిక్లరేషన్ తీసుకొని మీరు ఆ డిక్లరేషన్ ప్రకారం లీగలీ ప్రొసీడ్ అయ్యి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయండి అంతే.
వాళ్ళు మళ్ళీ నేను కోర్టుకి వెళ్తాను, దానికి వెళ్తాను, దీనికి వెళ్తాను అంటే ఆ పాత చట్టం ఏముందో తీసి బయటపెట్టి పబ్లిక్ అందరం చూపించాల్సి వస్తుంది. మన సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు అప్పుడు ఊరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు లేదని చెప్తారు వీళ్ళు, సిపిఎం సిపిఐ వాళ్ళు. మేము దేవుడిని పట్టించుకోము, మేము ఏతీస్తూ అంటారు. వాళ్ళు అట్లా వాళ్ళకి తిరుమలతో ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు, పక్కన పెట్టాలి. ఇంకోటి రిజర్వేషన్ పాలసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇప్పుడు న్యాచురల్ టీటీడీ కింద ఉన్న దాంట్లో హిందువులు ఎంప్లాయ్ చేస్తే 100% హిందూస్ ఉంటారు. సో కాదు, మీరు అన్ని రిలీజియన్స్ తీసుకోవాలంటే మిగతా రిలీజియన్ స్కూల్లో కూడా, అది ముస్లిం స్కూల్ ఉండొచ్చు, క్రిస్టియన్ స్కూల్ ఉండొచ్చు, అక్కడ కూడా హిందువులకి ఎంట్రీ ఉండాలి. రిజర్వేషన్ ఉండకూడదు టీచింగ్ జాబ్స్లో ఆ కమ్యూనిటీ వాళ్ళకి, ఆ రిలీజియన్ వాళ్ళకి. ఇది నాదొక కంటెన్షన్ అనమాట. కరెక్ట్. అయితే తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరగడం అనేది మనం చాలా తరచుగా చూస్తుంటాం న్యూస్ హెడ్లైన్స్లో. గతంలో చాలా ఉధృతంగా జరిగేది, ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టిందేమో. ఇప్పుడు ఇలా ఈ అన్యమతస్తులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా కేవలం బ్రతుకు తెరువు కోసం అక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారా, లేదంటే వీళ్ళు కూడా కన్వర్షన్లో ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంట? నాకు ఇక్కడ కూర్చొని చెప్పడానికి నాకు వీల్లేదు రాజుగారు, ఎందుకంటే నాకు తెలియదు. ఆనెస్ట్లీ మనం తెలియని చెప్పకూడదు. కానీ మీరు ఒక మత ప్రచారం చేయాలంటే ఇప్పుడు సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం చేయొచ్చు. మీరు కావాలంటే సింహాచలం వెళ్ళేటప్పుడు, శ్రీశైలం వెళ్ళేటప్పుడు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కన్నా ముందు దొమ్మలపేంట, సున్నిపేంట అంతా అక్కడ లెఫ్ట్కి ఒక చర్చ్ ఉంది. అది ఎప్పుడు కట్టారో నాకు తెలియదు. రూల్ ప్రకారం ఏంటి, సింహాచలం కన్నా శ్రీశైలం పక్కన, తిరుమల పక్కన గుడిలు ఉండకూడదు. గుడి ఉండాలి, అక్కడ చర్చిలు ఉండకూడదు. ఇప్పుడు చాలామంది అంటారు నాదా తిరుమల దగ్గరే చర్చిలు వచ్చేసినాయి చాలా మటుకు. మీరు సురేష్ గారు ఏమంటున్నారు, శ్రీశైలం గురించి మాట్లాడు, తిరుమలని వచ్చేస్తే మీరేం చేస్తారని అడుగుతారు. తో ఆ రూల్స్ బైలాస్ ఏముందో, జోనింగ్ రెగ్యులేషన్స్ ఏముందో, ఆ రోలింగ్ రెగ్యులేషన్స్ ఫామ్ ఉందా, దాంట్లో ఇదంతా రాసి పెట్టారు ఎక్కడైనా చూడాలని. లేకుంటే కొత్తగా జోనింగ్ రెగ్యులేషన్స్ పెట్టాల్సి వస్తుంది. ఇది ఎందుకు చేస్తున్నారు బేసిక్లీ అంటే ఈ కన్వర్జన్ అనేది ఒక బ్రెయిన్ వాషింగ్ గేమ్. మీ దేవుడు పనికిరాడు, మీ దేవుడు మీకు తిండి పెట్టలేడు, మీ దేవుడికి మెడికల్ కాలేజ్ లేదు, మీ దేవుడికి స్కూల్ లేదు, అట్లీస్ట్ స్కూల్ అయినా కొన్ని హిందూ స్కూళ్ళు ఉన్నాయి ఇప్పుడు అనుకోండి, మీ దేవుడికి కాలేజ్ లేదు, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మా దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ నేను హిందూ ఆలయాలని కానీ హిందూ లీడర్స్ని కూడా తప్పు పడుతున్నాను. దేవుడికి ఎక్కడ కిరీటాలు అక్కర్లేదు, ఒక కిరీటం చాలు, ఒక ఉద్యానం చాలు, అక్కడెక్కడ కొన్ని నెక్లెస్ కూడా చాలు. మీరు డబ్బులు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ మీద పెట్టండి. స్కూల్స్ కానీ సరస్వతి శిశు మందిర్ ఎన్నో చూస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నడిపిస్తారు. అట్లనే స్కూల్స్, కాలేజెస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ హిందూ ఆలయాల నుంచి మీరు డొనేషన్గా వాళ్ళ అండర్లోనే, ఇంకెవరి పేరు మీద కాదు. ఎందుకంటే నేను చెప్పగానే చాలామంది ఏడుస్తారు, హిందూ డబ్బులు తీసుకెందుకు చేస్తారు, గవర్నమెంట్ ఖర్చు పెట్టాలి కదంటే. కానీ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్, గవర్నమెంట్ స్కూల్ సంగతి మనం చూస్తున్నాం ఎట్లా ఉన్నాయి. టీటీడీ వాళ్ళు ఢిల్లీలో కూడా స్కూల్ నడిపిస్తారు కదా, కాలేజ్ నడిపిస్తున్నారు కదా. అట్లనే ఏ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయో వాళ్ళ ట్రస్ట్ కింద ఇప్పుడు నడుస్తుంటుంది. బహుశా ఇంకా ఎక్కువ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని సెటప్ చేయమని చెప్పండి, హాస్పిటల్ సెటప్ చేయమని చెప్పండి. చాలామంది భక్తులు డొనేట్ చేస్తారు క్యాంపస్ కాబట్టి. అప్పుడు ఏమవుతుందంటే ఒక హిందూకి ఒక రికగ్నిషన్ వచ్చేస్తుంది. నాకు రేపు ఏదైనా జబ్బు వస్తే, నాకేదో రేపు కార్డియాక్ ఒక బైపాస్ సర్జరీ కావాలంటే, స్టెంట్ వేయాలంటే, నేను వీళ్ళు నడిపిస్తున్న గుడి వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే నాకు ఫ్రీగా ట్రీట్ చేస్తారు, టీటీలు చేస్తున్నట్లు. అప్పుడు చూడండి మీ కన్వర్షన్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనుషులకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు తిండి, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, బేసిక్ నీడ్స్. ఇది మీరు ఇచ్చేస్తే ఎవరు కన్వర్ట్ కారండి. ఓకే, 5,000 సంవత్సరాల కింద పాత ఉన్న మన హిందూ రిలీజియన్ని కాపాడుకోవాలంటే మనం ఈ ఈగోస్ అన్ని పక్కన పెట్టి ప్రతి గుడి అంటే పెద్ద గుడులు, మీడియం టు లార్జ్ స్కేల్ గుడులు, వాళ్ళ చోట్ల వాళ్ళు ఏమేమి చేయొచ్చు అట్లా చేయాలి. చిన్న స్కూల్ పెట్టుకుంటే కూడా చాలు, చిన్న ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టుకుంటే కూడా చాలు. మెయింటైన్ చేయండి దాన్ని మంచిగా, మీ మీద ఆధారపడి ఉంటారు. ఈవెన్ మిగతా రిలీజియన్స్లో ఉన్నవాడు కూడా అక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాట్ విల్ బి యువర్ విక్టరీ. అది నేను చెప్తున్నాను. కానీ మన దగ్గర ఉన్న పాలిటిక్స్లో అదంతా నడవదు. ఏమనంటే గుడి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలని చెప్పి భక్తులు వస్తారు, వీళ్ళేమో ఖర్చు పెట్టే దాంట్లో తినేస్తారు. ఆఫ్ ద థింగ్ టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్, ఈఓలు మళ్ళీ అదే పాత స్టోరీకి కన్వర్షన్ నడుస్తూనే ఉంటుంది. అది ప్రాబ్లం. కరెక్ట్, మీరు అన్నట్టు ఈ కన్వర్షన్ మాఫియా అనేది కేవలం ఒక రాష్ట్రానికో లేకపోతే ఒక దేవస్థానానికో పరిమితమైంది కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. దీనికి అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే దీన్ని పరిష్కరించుకోగలుగుతాం. చూద్దాం మరి టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎలాంటి టీటీడీతో కలిసి వీళ్ళందరినీ కూడా మరి ట్రాన్స్ఫర్ చేస్తారా లేకపోతే తీసేస్తారా, ఏం చేస్తారో చేయాలి. బట్ హిందువుల నమ్మకాలని కాపాడాలి కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టీటీడీలో
ఇన్ని వేల మంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు ఉద్యోగస్తులుగా అంటే ఇది నిజంగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఏం చేస్తే బాగుంటుంది టీటీడీ కానీ ప్రభుత్వం కానీ? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.